మా యెడల మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. గడిచిన వారమంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి సంరక్షించి అయ్యా ఈ మంచి సమయాన్ని ఇచ్చినందుకే వందనాలు. ఇదిగో ధారావాహికంగా మేము ధ్యానించుకుంటున్నటువంటి అపోస్తలుల కార్యముల గ్రంథంలోని నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా దయతో మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. అయ్యా నీ వాక్కును గ్రహించే మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభా నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. నీ వాక్య సత్యాన్ని గ్రహించే మనసును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరోసారి మీ అందరికీ వందనాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22 నుండి 36 వరకు ఈ రోజున దేవుని వాక్యాన్ని విందాం. అందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. 22వ వచనంలో పేతురు గారు ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగాన్ని పోయిన వారం విన్నాం. ఆ ప్రసంగం రెండవ భాగంగా రెండవ ప్యాసేజ్ మనం ఈరోజు చదువుకుంటున్నాం. పేతురు ఏం ప్రసంగిస్తున్నాడు అంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. 22వ వచనంలో, ఇశ్రాయేలు వార్లారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదులను తొలగించి ఆయనను లేపెను. ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు గారు ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగంలో మనం గమనిస్తే కనుక ఇశ్రాయేలీలందరితో కూడా సూటిగా మాట్లాడుతున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎటువంటి మహత్కార్యాలు అద్భుతాలు సూచక్రియలు చేశాడో అవన్నింటినీ జ్ఞాపకం చేస్తూ ఆయన దేవుని వలన మెప్పు పొందాడని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దాని బిడ్డలారా, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. దేవుడు యేసుక్రీస్తు చేత చేయించాడు అనే విషయాన్ని పేతురు గారు స్పష్టంగా చెప్పడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడుగా నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి తన్ను తాను తగ్గించుకొని మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు చేయించిన ఈ అద్భుతాలన్నింటిని గురించి మాట్లాడుతూ దేవుని యొక్క ఆయన సంకల్పం, ఆ దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పాన్ని గురించి మాట్లాడుతూ ఆ భవిష్యత్ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఈ మాటల్ని ఈ రోజున మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, ఆ రోజున ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఈ రోజున మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో నీవు నేను ఉన్నాము. ఆయన దయా సంకల్పంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఆయన దయా సంకల్పాన్ని మన యెడల ఆయన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన సంకల్పము చొప్పున మనం రక్షించబడ్డాం. ఆయన మన యెడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అని వాక్య ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలా సిలువ వేయించి చంపారు అనే విషయాన్ని సూటిగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. సూటిగా వారు చేసిన తప్పిదాన్ని, వారు యేసుక్రీస్తును సిలువకు అప్పగించిన స్థితిని మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఒప్పించబడతారు. తర్వాత ప్యాసేజ్లు మనం గమనిస్తే అక్కడ వాళ్ళు ఒప్పించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ అపోస్తలుల బోధన మనం గమనించాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, సూటిగా మాట్లాడినటువంటి ఆ బోధలో యథార్థత ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా చేయాల్సినటువంటి బోధ లేకపోతే సువార్త స్పష్టమైనదిగా, ఆరోగ్యకరమైనదిగా, స్వచ్ఛమైనదిగా ఉంటే అది ఫలిస్తుంది అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, పేతురు ఏ విధంగా అయితే స్పష్టంగా యథార్థంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడో ఈ రోజున మనందరం కూడా దేవుని వాక్యాన్ని ఆ విధంగా బోధించాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, పేతురు అపోస్తలుడు, ఈ అపోస్తుల బోధలో మనం ఈ రోజున మనందరం పెరుగుతున్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున మనం నేర్చుకుంటున్నటువంటి ఈ వాక్య సత్యాన్ని మన జీవితంలో మనం గమనించాలి.
యేసుక్రీస్తును వాళ్ళు సిలువ వేసిన సంగతిని సూటిగా స్పష్టంగా వారితో మాట్లాడడం మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలతో మనం దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు సూటిగా దేవుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అది అపోస్తుల బోధ అని మనం చెప్పగలుగుతాం దేవుని బిడ్డలారా. పేతురు ఆ విధంగా దేవుని ఆత్మచేత నింపబడి సూటిగా వారితో మాట్లాడినట్టుగా ఈ రోజున అదే అపోస్తుల బోధలో మన సంఘం ఈ రోజున ముందుకు సాగాల్సిన అవసరం ఉంది దేవుని బిడ్డలారా. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాల్ని క్రోడీకరిస్తూ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాల్ని, కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాల్ని ఎత్తి చూపుతూ మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే పేతురు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడో, దేవుని యొక్క శక్తి చేత నింపబడి అక్కడ సాక్షిగా పేతురు ఉన్నాడు దేవుని బిడ్డలారా. అపోస్తల కార్యంలో 1:8 ఈ అపోస్తల కార్యం అంతటికీ కూడా మూల వాక్యం, అది మూలాంశం, కీలకమైనటువంటి వాక్యం, కీలకమైన వచనం అది. అపోస్తల కార్యంలో 1:8 ప్రకారంగా వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డారు కాబట్టి దేవుని సాక్షులుగా ఉన్నారు. దేవుని సాక్షిగా ఉండి అపోస్తలైనటువంటి పేతురు గారు ప్రసంగిస్తూ చెప్తున్నటువంటి ఈ మాటల్ని మనం గమనించాలి దేవుని బిడ్డలారా. మనం కూడా ఆ అపోస్తల కార్యంలో 1:8 ప్రకారంగా దేవుని ఆత్మచేత నింపబడితే గనక శక్తి చేత దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. అద్భుతాలు వేరు, మహత్కార్యాలు వేరు, సూచక క్రియలు వేరు. నా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మన జీవితంలో అనగా సంఘ పరిచర్యలో మనకి ఏదైతే అవసరమో ఆయన చిత్తానుసారంగా ఆ కార్యాలని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి చేత జరిగించాడో, ఈ రోజున ఆయన పిల్లలమైనటువంటి మనందరి చేత కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని అండ్ యేసు ప్రభు యొక్క ప్రవచన సంబంధమైన విషయాల్ని మాట్లాడుతూ చెప్పడం మనం చూస్తున్నాం. 25 గమనిస్తే, ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 16:8-11 క్రోడీకరిస్తూ ఈ కొత్త నిబంధనలో ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచన సంబంధమైన విషయాల్ని, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి విషయాల్ని ఏ విధంగా దావీదు జ్ఞాపకం చేసుకుని ప్రవచన సంబంధంగా రాశాడో ఆ విషయాల్ని ఇక్కడ క్రోడీకరిస్తూ పేతురు గారు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. దావీదు శ్రేష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క హృదయానుసారిగా ఆయన బ్రతికాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన చూసినట్టుగా ఇక్కడ చూస్తున్నాను దేవుని బిడ్డలారా. దావీదు ఆయనను గురించే అన్నట్టుగా మనం తర్వాత పేతురు గారు దాన్ని వివరిస్తూ చెప్పడం మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆయన ఏమంటున్నాడు దావీదు అంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఎల్లప్పుడూ నా ప్రభుని నేను చూస్తున్నాను అంటున్నాడు దావీదు గారు. ఆయన నా కుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుడు నీ కుడిపార్శ్వమున ఉంటే నీవు కూడా కదల్చబడవు, నేను కూడా కదల్చబడను. కాబట్టి దావీదు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ పునరుత్థానపు యొక్క బలమును కూడా దావీదు అనుభవించినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. దావీదు అంటున్నాడు ఆ మాటలు క్రీస్తును గురించినటువంటి, క్రీస్తు పునరుత్థానం గురించినటువంటి మాటల్ని మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని అంటున్నాడు దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత సెలవు మీద నుండి తీసి అనుమతి యోసేపు సమాధిలో ఉంచినట్టుగా
మన బైబిల్లో చూస్తాం దేని బిడ్డరా. 3వ రోజున యేసుక్రీస్తు మృత్యుంజయుడిగా లేచాడు. ఈ వచనం యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించినటువంటి ప్రవచన సంబంధమైన మాటలే ఈ మాటలు దేవుని బిడ్డలారా. కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు గురించి, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మరణించి తిరిగి లేస్తాడనే విషయాన్ని ఇక్కడ ప్రవచన రూపంలో రాసినటువంటి విషయాల్ని పేతురు గారు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభుని గురించి రాయబడినటువంటి విషయాల్ని ఆ సమయంలో నెరవేర్చబడ్డట్టుగా పేతురు గారు ఇశ్రాయేలీయులందరికీ తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డలారా. 29వ వచనంలో, సహోదరులారా, మూల పురుషుడు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భములు ఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రవచన సంబంధంగా. ఇక్కడ పేతురు అంటున్నాడు, దావీదు ఒక ప్రవక్త అయి ఉండును అంటున్నాడు దేవుని బిడ్డలారా. ప్రవక్త అయి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రవచిస్తూ చెబుతున్నాడు దేవుని బిడ్డలారా. ముందు జరిగే విషయాల్ని దేవుడు ముందుగానే దావీదుకు తెలియజెప్పినట్టుగా ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా, అనగా ముఖ్యంగా సంఘ పరిచర్యలో ఈ ప్రవచన వరం అనేది చాలా ముఖ్యమైన దేవుని బిడ్డలారా. దాన్ని అపేక్షించాలని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒకవేళ ఏ ప్రవచనం వచ్చినా అది దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని వస్తుంది తప్ప ఒక మనిషి ఊహను బట్టి కలిగేది ప్రవచనం కాదు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని వచ్చేదే ప్రవచనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు బైబిల్లో ఉన్న విషయాల్ని మాత్రమే బోధిస్తాడు కానీ కొత్త విషయాలు తీసుకొచ్చి మనల్ని గలిబిలి చేయడు. ఆ విషయాల్ని మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది దేవుని బిడ్డలారా. దావీదు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ముందుగానే ఎరిగి ప్రవచించిన ఆ సంఘటన ఇశ్రాయేల్ అందరితో చెప్తున్నాడు. దావీదు మన మూల పురుషుడు అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. నేను ధారాళంగా మాట్లాడతాను దావీదు గురించి అంటున్నాడు. దావీదు ఎంతటి విశ్వాసంలో ఆయన జీవించాడో ఇశ్రాయేల్ అందరూ కూడా తెలుసు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దాదాపు 150 కీర్తనలో 75% దావీదు రాసిన కీర్తనలే ఉన్నాయి. ఆయన జీవిత యాత్రలో, ఆత్మీయ యాత్రలో ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలన్నీ కూడా పాటలుగా మారి ఆయన నోటి నుండి వచ్చాయి దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాసిన పాటలన్నీ, కీర్తనలన్నీ కూడా దేవుడు గ్రంథస్థం చేసి ఉంచాడు. ఈ రోజున మన ద్వారా కూడా, మన స్తుతి ద్వారా కూడా దేవుడు మహిమపరచబడాలని ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డలారా. బైబిల్ అంతటిలో కూడా కీర్తనల గ్రంథం పెద్దది. కీర్తనల గ్రంథమే పెద్దది. ఎన్నో కీర్తనలు ఉన్నాయి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి. అవన్నీ కూడా దావీదు యొక్క అనుభవాలు ఎక్కువగా ఆ కీర్తనలో మనం చూస్తాం. అందుకోసం పేతురు అంటున్నాడు, నేను దావీదుని గురించి ధారాళంగా మాట్లాడవచ్చును అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటున్నప్పుడు కీర్తనల గ్రంథం కానీ, సామెతల గ్రంథం కానీ మనం ఎక్కువగా చదువుతూ ఉన్నప్పుడు విశ్వాసంలో బలపరచబడడానికి ఎన్నో వాక్య సంబంధమైన విషయాలు మనకు ఉపయోగపడతాయి దేవుని బిడ్డలారా. పేతురు చెప్పినట్టుగా ఈరోజు దావీదుని గురించి కూడా మనం ధారాళముగా నేర్చుకోవాల్సినటువంటి అవసరత మన జీవితాల్లో ఉంది దేవుని బిడ్డలారా. 32 వచనం అంటున్నాడు, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.
దేవుని బిడ్డలారా, దావీదు ఎంత దేవునికి దగ్గరగా హృదయానుసారిగా బ్రతికాడో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కుడిపార్శ్వంలో, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నట్టుగా శత్రులను ఆయన పాదపీఠం కింద ఉంచేంత వరకు కుడిపార్శ్వంలో కూర్చునిమని చెప్పినట్టుగా తనైన యెహోవా దేవుడు చెప్పినట్టుగా ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని చెప్పి దావీదు రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు ఎంతటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతటి దేవునికి దగ్గర కలిగినటువంటి ఆత్మీయ స్థితిని ఆయన కలిగి ఉన్నాడు. ఎంత దగ్గరగా దేవునికి బ్రతికి దేవునితో జీవిస్తే ఆ విషయాలన్నీ దేవుడు బయలుపరచాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా మన ఆత్మీయ యాత్రలో సాగుతున్నటువంటి మనందరం కూడా దావీదులాగా దేవుని యొక్క మర్మాల్ని తెలుసుకునేవారుగా, వాక్య సంబంధమైనటువంటి ప్రవచన సంబంధమైన విషయాలన్నీ కూడా నేర్చుకొని దేవునిలో ఆనందించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును గురించినటువంటి మరణ పునరుత్థానాలను గురించి ముందుగానే దావీదుకు తెలిపినటువంటి దేవుడు అవే విషయాల్ని ఇశ్రాయేల్ అందరూ కూడా పేతురు తెలియజేయడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలే కాబట్టి ఎలా చెబితే వారికి అర్థమవుతుందో పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో ఉండి బోధిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పేతురులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి ఎలా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మా మీద కుమరించబడ్డాడు అనే విషయాన్ని ఇశ్రాయేల్ అందరూ కూడా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా ఇటువంటి శ్రేష్టమైన బోధను నేర్చుకోవలసిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశోధించి దేవుని వాక్యాన్ని ధ్యానించి సంఘానికి రోజున బోధించాల్సిన వారమై ఉన్నాం. మనందరం కూడా మన కుటుంబాల్లో, మన స్నేహితులతో దేవుని వాక్యాన్ని సంభాషించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, పేతురు ఏ విధంగా అయితే దేవుని ఆత్మచేత నింపబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడో ఈ రోజున సంఘాల్లో ఉన్నటువంటి బోధకులందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడి బోధించేవారుగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మన సంఘాల్లో, మనం వెళ్తున్నటువంటి సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు బోధకులందరినీ కూడా తన బలమైన శక్తితోటి నింపి నడిపించినట్టుగా మనందరం కూడా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. మేడగదిలో ఏ విధంగా అయితే అపోస్తలులు ఇంకా శిష్యులు 120 మంది అందరూ కలిసి ఏకాత్మతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనసుతో ఉండి ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో ఆ పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమ్మరించబడిన స్థితిని ఈ రోజున మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘాల్లో అటువంటి ప్రార్థన ఐక్యత రావాల్సి ఉంది. దేవుని బిడ్డలారా, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనసుతో చేసే ప్రార్థన ఏ సంఘంలోనైతే ఉంటుందో ఆ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి బోధకుల్ని దేవుని ఆత్మచేత నింపి, పరిశుద్ధాత్మచేత నింపి బోధిస్తాడు. అక్కడ ఆ సంఘంలో అపోస్తుల బోధ ఉండగలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజున ఈ కొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి మనందరం కూడా అపోస్తుల బోధనే కిరీటంగా చేసుకుని సంఘం నడవాలి. ఈ రోజున అపోస్తుల బోధ సంఘానికి కిరీటంగా మార్చబడాలి, మకుటంగా మార్చబడాలి. అప్పుడే సంఘం వర్ధిల్లుతుంది, అప్పుడే సంఘం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజున మనం మన సంఘాల పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే అటువంటి పరిస్థితులు కనబడట్లేదు. దేవుని బిడ్డలారా, బోధకులు సమయపాలనతోనే సమయాన్ని వృధా చేస్తున్నారు, కానీ దేవుని సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించే ఆత్మచేత నింపబడి దేవుని ఎదుట యోగ్యులుగా సిగ్గుపడనక్కర్లేని పనివారుగా ఉండడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరి జీవితాలను మనం పరిశీలించుకుందాం. సంఘంగా, సంఘ పరిచారకులంగా, సువార్థికులంగా, సంఘ పరిచయంలో పాల్గొంటున్న మనం అందరం కూడా దేవుని ఎదుట యోగ్యులంగా, సిగ్గుపడనక్కర్లేని పనివారుగా, సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించేవారుగా మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, పేతురు ఏ విధంగా అయితే దేవుని వాక్యాన్ని సరిగా విభజించి ఇశ్రాయేల్ అందరికీ కావలసిన విధంగా ఏ విధంగా అయితే బోధిస్తున్నాడో అలాగే మనందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని వాక్యాన్ని సంఘానికి మోసుకొని రావాలి. దేవుని బిడ్డలారా, ఆ ప్రసంగ పీఠికలు దేవుని ఆత్మ అగ్ని చేత మండుతూ ఉండాలి. ఈరోజు
ప్రతి సంఘములో ఉన్న ప్రసంగ పీఠిక మండుచున్న కాగడలాగా మార్చబడాలి దేవుని బిడ్డలారా. మండుచున్నటువంటి హృదయంలో నుండి వస్తున్నటువంటి మాటలే పేతురు జీవితంలో ఆ రోజున ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాటలు దేవుని బిడ్డలారా. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత నింపబడి మాట్లాడుతూ ఉండగా అక్కడ వారందరూ కూడా తమ పాపాన్ని ఒప్పుకుంటున్నట్టుగా మనము కింది వాక్య భాగాల్లో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. వాళ్ళు ఒప్పించబడుతున్నారు. ఎలా ఒప్పించబడుతున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నాడు. ఈ రోజున ఈ పరిశుద్ధాత్మలో పరిచర్య చేసే వాళ్ళు కావాలి సంఘానికి. పరిశుద్ధాత్మతో పరిచర్య చేసే వాళ్ళు కావాలి. అగ్నితో పరిచర్య చేసే వాళ్ళు కావాలి దేవుని పిల్లరా. అగ్నితో పరిచర్య చేసే వాళ్ళు కావాలి. అటువంటి వారు మన సంఘంలో లేవాలని మనం ప్రార్థన చేద్దాం. అటువంటి వారు సంఘాల్లో ఉపదేశకులుగా బోధకులుగా లేవాలని మనం ప్రార్థన చేద్దాం. పేతురు లాంటి వారు మన సంఘాల్లో ఉండాలని మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆది అపోస్తుల సంఘం ప్రారంభంలో ఏ విధంగా అయితే ఉందో ఈ రోజున కొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి మనందరి సంఘాలు, మనం ఏ సంఘంలోకి వెళ్ళినా ఆ సంఘంలో మన వంతు మన పాత్రను మనం నెరవేర్చాలి. దేవుడికి ఇచ్చిన సామర్థ్యాన్ని, దేవుడికి ఇచ్చిన కృపావరాన్ని ప్రజ్వలింపజేయాలి. దేవుడికి ఇచ్చినటువంటి కృపను దేవుడు నిన్ను వెలిగించాడు. వెలిగించిన నీవు దీపస్తంభం మీద ఉండాలే కానీ కొంచెం కింద కానీ మంచం కింద కానీ. చాలామంది మంచం కింద పెడుతున్నారు, శరీర సుఖాలకు అలవాటైపోతున్నారు. కొంచెం కింద పెడుతున్నారు కొంతమంది. ఇంకో చోట కొంచెం అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒక చోట మంచం కింద పెట్టరు అంటాడు, ఇంకో చోటనేమో కొంచెం కింద పెట్టారు అంటారు. మంచము అనగా శరీర సుఖానికి అలవాటు పడిపోతున్నారు. దైవ భయము దైవ భక్తి తగ్గిపోయి శరీర సుఖాలకు అలవాటు అయిపోతున్నారు దేవుని పిల్లలారా. ఇంకా కొంతమంది ఏమో కొంచెం కింద పెడుతున్నారు, వెలిగించబడుతున్నారు కానీ కొంచెం కింద పెడుతున్నారు, భక్తిని కొలుచుకుంటున్నారు. ఆ సేవకుడు ఇంత, ఈ సేవకుడు ఇంత, కొంతమంది మార్కులు వేసే వాళ్ళు తయారవుతున్నారు ఈ మధ్యలో. ఆయన చెప్పిన ఆ వాక్యానికి మార్కులు వేయడం, ఈయన చెప్పిన వాక్యానికి మార్కులు వేయడంతోనే నీ జీవితం సరిపోతుంది. వాళ్ళు ఎలా చెప్తున్నారు, వీళ్ళు ఎలా చెప్తున్నారు అనేది ఉందే కానీ ఆ వాక్య సత్యాల్ని దేవుని వాక్యంలో పరిశోధించి నీవుగా దేవుని వాక్యంలో ఆనందించి అనుభవించాలి. కానీ మార్కులేసే అలవాటు మీ జీవితంలో ఉండకూడదు దేవుని బిడ్డలారా. కొంతమంది బాగా చెప్పామని సంతోషిస్తున్నారు కానీ ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించట్లేదు దేవుని బిడ్డలారా. బాగా చెబుతున్నారని పొగుడుతున్నారే కానీ ఆ వాక్య ప్రకారంగా నడవట్లేదు దేవుని బిడ్డలారా. మనం ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు. మనుషుల మెప్పు మన జీవితంలో మనకు ముప్పు దేవుని బిడ్డలారా. మనుషులు మెచ్చుకోవాలని దేవుని పని చేయొద్దు. మనుషులు మెప్పుకోరి దేవుని పరిచయంలో ఏ పని మనం చేయొద్దు దేవుని బిడ్డలారా. ఏది చేసినా ప్రభువుకు చేసినట్టుగానే చేయాలి. పేతురు ఏ విధంగా అయితే పరిచర్య చేశాడో, అపోస్తలులందరూ ఏ విధంగా అయితే పరిచర్య చేశారో మనందరం కూడా అలా పరిచర్య చేయాల్సినటువంటి అవసరం ఉంది దేవుని బిడ్డలారా. చివరికి 36వ వచనంలో అంటున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలే. ఆ ఇశ్రాయేల్ అందరికీ అర్థమయ్యే రీతిగా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడుతున్నారో వారిలో ఉండి దేవుడు సంఘంతో మనందరితో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున పరిశుద్ధాత్మలో పరిచర్య చేసేవాడుగా నేను ఉండాలని ప్రభువు కోరుతున్నాడు దేవుని బిడ్డలారా. క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి మనందరము కృపలో నిలిచిన సంఘంగా మార్చబడాలి. కృప కలిగిన ఆత్మచేత మనం నింపబడాలి దేవుని బిడ్డలారా. ఆ మేడగదిలో ఆ పెంతెకోస్తు పండుగ దినమున జరిగినటువంటి ఆ అనుభవం, అపోస్తలులు ఏ విధంగా అయితే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడో ఈ రోజున మనందరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడాలి. పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి అని ప్రభు కోరుతున్నాడు దేవుని బిడ్డలారా. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి సత్యాలు ఇవే. ప్రభు అదే కోరుతున్నాడు మనందరినీ కూడా. 36వ వచనం వరకు ఈ రోజున మనం ధ్యానించుకున్నాం. 22 నుండి
36 వరకు ధ్యానించుకున్నాను దేవుని బిడ్డలారా. మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు చదవండి. మీ ఇంట్లో మళ్ళీ వ్యక్తిగతంగా మీరు బైబిల్ని చదివి ఆ వాక్య సత్యాల్ని గ్రహించి ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని మనం చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా దేవుని బలాన్ని మనం పొందుకుంటాం దేవుని బిడ్డలారా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ అందులో ఆనందిస్తూ దేవుని వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించగలిగితే మనం పరిశుద్ధపరచబడి దేవుని యొక్క రాజ్య స్వార్థకు ఉపయోగపడే పాత్రలుగా ప్రభు మనల్ని చేస్తాడు దేవుని బిడ్డలారా. నువ్వు దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని నింపుకోగలిగితే ప్రభు తప్పకుండా ఎవరితో ఒకరితో మాట్లాడడానికి నిన్ను నడిపించి ఆయన పనిలో నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పేతురు ఏ విధంగా అయితే ఆ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ క్రోడీకరించి చెప్పగలిగాడో ఈ రోజున మనందరం కూడా దేవుని వాక్యాన్ని కంటతీ పెట్టాల్సిన అవసరం ఉంది దేవుని బిడ్డలారా. మనకు కావాల్సినటువంటి ముఖ్య విషయాల్ని మనం కంటతీ పెట్టాలి. దేవుని వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. అప్పుడే మన జీవితాలు ఆస్వాదించబడతాయి దేవుని బిడ్డలారా. ఆయన కొరకు మనము నిజంగా సాక్షులుగా ఉండగలుగుతాం. పేతురు ఏ విధంగా అయితే బూదిగంతముల వరకు సాక్షులుగా ఉన్నారో, పేతురు కడమ అపోస్తులందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డ తర్వాత శక్తి చేత నింపబడి దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడట్టుగా ఈ రోజున మనందరం కూడా వాడబడాలని ప్రభువు కోరుతున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ కూడా తలలు వంచండి. ప్రేమిగల మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఈ రాత్రికాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. మీ శ్రేష్టమైన మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అనేక మంది రాలేకపోయారు, మరో అవకాశాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారితో మీరు మాట్లాడండి, సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ నీ వాక్కు ద్వారా ప్రభా మా అందరినీ మీరు దర్శించినందుకు వందనాలు. ఆ రోజున పెంతెకొస్తున్న పండుగ దినమున మేడగదిలో అయా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అపోస్తలులు, అందులో ముఖ్యంగా పేతురు గారు లేచి నిలబడి ప్రసంగించినటువంటి ఆ ప్రసంగాన్ని మరోసారి మేము వినడానికి, ధ్యానించడానికి మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు. దావీదు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసయ్య మిమ్మల్ని గురించి రాశాడు, మిమ్మల్ని చూశాడు అయా. అటువంటి గొప్ప స్వరూప దర్శనాన్ని చూసే కన్నులు మాకును దయచేయండి నాయన. దావీదు ఏ విధంగా అయితే మనోనేత్రాలు వెలిగించబడి నిన్ను చూడగలిగాడో మాకు కూడా అటువంటి కృపను మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈరోజు వాక్యపు ఆశీర్వాదాలు మా జీవితాలకు మీరు మాకు కలుగచేయండి నాయన. మా సంఘంలో ఉన్నటువంటి బోధకులు, మా సంఘంలో ఉన్నటువంటి ప్రసంగ పీఠికలు ఆయా పరిశుద్ధాత్మదేవ నీ అగ్నితో చేసే పరిచర్యగా మా ప్రసంగ పీఠికలు మార్చబడినట్టుగా సహాయం చేయండి. బోధకులందరినీ కూడా మీ ఆత్మచేత బలముగా నింపండి నాయన. సమయ పాలన, సమయాన్ని వృధా చేయడం ఎక్కడ ఏ సంఘంలో కూడా జరగకూడదు నాయన. సమయం ఎంతో విలువైంది నాయన. దయచేసి మీ కార్యం చేయండి, మీ కృప చూపండి. మా సంఘాలన్నిటినీ కూడా మీరు సరిచేసి నీ వాక్కు చేత పరిశుద్ధాత్మదేవ నీ కార్యం చేత మా సంఘాలని మీరు క్రమపరిచి, బాగు చేసి, బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.